నమస్కారం మిత్రులారా, జీకా వైరస్ మళ్ళీ పెట్టరేగుతుంది. ఎక్కువగా ఇది గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. జీకా వైరస్ సోకడం వల్ల ముఖ్యంగా గర్భిణుల్లో శిశువు మెదడు ఎదగకుండా చేస్తుంది. తల పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఓకే రైట్, అందరికీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, మనం అందరం బాగుండాలి. అసలు ఇది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వ్యాపించే సమయం ఇది. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఏం చేయాలంటే అదంతా మన చేతుల్లో ఉంటుంది. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, స్వైన్ ఫ్లూ కానీ. స్వైన్ ఫ్లూ అంటే ఈ మధ్యన ఎక్కువ కనబడతలేదు. ఈ కరోనా రాకముందు ఓ ఆటోల వలన, బస్సుల వలన మన మూతులకు కర్చీపు బట్టలు కట్టుకొని తిరుగుతుంటాం స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు. అది కరోనా కంటే ఎక్కువ భయపట్టించింది ఆ టైంలో. మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ, ఇప్పుడు టైఫాయిడ్ కానీ ఇవన్నీ ఎక్కువ వచ్చే సీజన్ కాబట్టి ఇది ముందు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఆయాసం, దోమల నుంచి మెయిన్ ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్ వాటిదే. మన ఏరియాలో వాడని హౌజులు కానీ, కుండలు కానీ, టైర్లు కానీ నీళ్లు నిల్వ ఉండదు. వాటికి నీళ్లు నిల్వ ఉన్నాయంటే దోమలకు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఒక ప్రముఖ సిటీ చెందిన ఒక హాస్పిటల్కి సంబంధించి ఒక డాక్టర్ ఏమంటున్నారంటే, కరారా బట్టలేస్తా, ఏమంటున్నారంటే వీలైనంత వరకు జనాలు ఎక్కువగా తిరగొద్దు, బయట ఫుడ్ అసలే తినొద్దు. బయట ఫుడ్ అంటే గుర్తుకొచ్చింది, రీసెంట్గా ఒక పని మీద నేను షాద్నగర్ పోయినా. ఏదో స్నాక్స్ లాగా ఏమైనా సమస్య ఉందామని చెప్పి ఒక చిన్న హోటల్కి పోయినా. ఏదో ఫోన్ వచ్చింది, మామూలుగా ఫోన్ మాట్లాడుకుంటూ షాపత్న దిక్కు చూసిన. ఆ సంకల్ చైర్లో పెట్టుకొని ఇట్లా గోపుతున్నాం. అప్పుడు నేను ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అదే చేతులు మనకు సమస్య ఇస్తాడు. నేను అరే ఏమ్మా నాయన, నువ్వు ఏంది, ఏం కథ అని. అట్లా సరే, అది వేరే విషయం అనుకో. కాకపోతే బయట ఫుడ్ అసలే తినవద్దు. ఈ మధ్యకాలంలో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసాం కదా, ఎట్లా రైడ్ చేస్తే కుళ్ళిపోయిన ఆహారం కానీ నిల్వ ఉంచి, రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి పురుగులు పడితే కూడా దాన్ని అట్లే అజ్జేసి జనాల అనారోగ్యానికి కారణం అవుతూ ఉన్నారు. బయట ఫుడ్ మాత్రం అసలే తినొద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ, మనం కానీ వాటర్ గరం చేసుకొని చల్లబడ్డం నీళ్ళు తాగితే ఇంకా చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే, వీలైనంత ఎక్కువగా బయట తిరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి మనం. పోయినా కానీ ఎక్కువ జనాలు ఉండొద్దని చెప్పి అంటున్నారు. అది సంగతి. ఆగ్రా పెడుతున్నా. గర్భిణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. చిన్నపిల్లలంటే గుర్తుకొచ్చింది, ఇక ఆ స్విచ్ ఇప్పుడు బంద్ ఉంది. కానీ ఇట్లా రీసెంట్ ఒక వార్త చూసిన, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఛార్జర్ వైరు నోట్లో పెట్టుకొని కరెంట్ షాట్ కొట్టి ప్రమాదానికి గురయ్యారు. ఇలాంటి చిన్న మిస్టేక్ చేయొద్దు. ఇట్లా పిల్లలు ఉన్న తాను ఇది చూడు ఎట్లా చూస్తున్నాడు. మీకే చెప్పేది, అబ్బాయి నోట్లో పెట్టుకోవద్దు అంటున్నా. అది నోట్లో పెట్టుకోవద్దు, దాని దగ్గరకు ఆడుకోవద్దు, అబ్బాయి అవుతుంది. అది మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ అనేటివి ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నది. అందరు జాగ్రత్తగా ఉండండి, అందరు బాగుండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే అంత ఇంతో కొంచెం ఏదో రకంగా సమాజానికి పనికొచ్చే అంశాలను మాట్లాడడానికి నాకు కూడా ఉల్లాసం, ధైర్యం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, కట్ చేయి.